నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు భరోసా కల్పించిండు. ఆ భరోసా సందర్భంలో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నేను దొరని కాదు, గుంపు మేస్త్రిని కాబట్టి నా గుంపు అంతా ఈ ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళకు నేను న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఇది ఒక మంచి మాట. ఈ ప్రతిపక్షాలన్నీ గుంపు మేస్త్రి, సుతార్ మేస్త్రి లాగా అంటారు. ఏదైతే ఉన్నదో వీళ్ళంతా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళు ఒక మేస్త్రిగా పనిచేస్తాను. మేస్త్రి అంటే పెద్ద మనిషే కదా. ఆ పెద్ద మనిషిగా పనిచేస్తానా ఉద్యోగులు రోజు ఒక గంట ఎక్కువ పనిచేయండి. ఎందుకంటే ఈరోజు నేను ఈ 30 నెలల ముఖ్యమంత్రి పదవి తీసుకున్న సందర్భంలో ఏ రోజులో ఒక లీవ్ తీసుకోలే. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నా. కాబట్టి ఉద్యోగస్తులు తలుచుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మీరు గంట ఎక్కువ పనిచేయండి అని చెప్పేసి ఉద్యోగస్తులకు చెప్పిండు. ఆ మాట ఒకసారి చూద్దాం. నేను దొరను కాదు నేను గుంపు మేస్త్రిని అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. ఉద్యోగస్తులు ఒక రోజు ఒక గంట ఎక్కువగా పనిచేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి వాళ్లకు సూచన చేసింది. ఇది అన్ని పేపర్లను ప్రధాన వార్తలకు వచ్చినాయి. అదోసారి చూద్దాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను దొరని కాదు, నేను గుంపు మేస్త్రిని. నా మంత్రులు ఈ గుంపు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నాం. నేను నా మంత్రుల గుంపు అంతా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాను అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. ప్రజల మధ్య నుంచి ఎదిగిన మధ్యతరగతి కష్టాల గురించి తెలుసు. ఉద్యోగస్తుల పిఆర్సీలపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఉద్యోగులు రోజు ఒక గంట అదనంగా పనిచేయాలి. 30 నెలలుగా నేను ఒక్కరోజు కూడా తెలుగు తీసుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి 14 బ్యాంకులతోటి ఒప్పందం చేసుకున్నాడు. నిన్న రవీంద్ర భారతిలో సీఎం సమీక్ష సమావేశంలో కుదిరిన ఒప్పందం అని చెప్పేసి అది ప్రధాన వార్తకైతే ఇచ్చిండు. వాస్తవానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు చిన్న స్థాయి నుంచే ఈరోజు ముఖ్యమంత్రికి ఎదిగిండు. కాకపోతే ప్రజల కష్టాలు తెలుసు అని చెప్పేసి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఇది ఒకటి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూములు కొద్దిమంది కేటాయించారు, కొద్దిమంది కేటాయించకుండా అట్నే ఉన్నాయి. అట్లా 70,000 పైచీలకు డబుల్ బెడ్రూములు నిర్మాణం చేసి ఇంకా పేదలకు అందుతలేవు. కాబట్టి అందించే ప్రయత్నం మీరు చేయాలి. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఈరోజు రాష్ట్రంలో ప్రథమ పౌరునిగా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడిగా ఉన్నారు. కాబట్టి అది కూడా పంచే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ ప్రజల పక్షాన టిఆర్ నిజం నుంచి ఒక్కసారి అడుగుతా ఉన్నాం. ఇది పూర్తి వార్త ఒకసారి చూసుకుంటే ఇది చారిత్రాత్మక పథకం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్తాను. నేను నా మంత్రుల గుంపులతో కష్టపడతాను అని చెప్పి చెప్తాను. తాను దొరని కాదని ప్రజల మధ్య నుంచి ఎదిగిన వ్యక్తినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. కొంతమంది దొరలు గొప్పలు చెప్పుకో ఉంటారు. కొంతమంది గత ప్రభుత్వాల గురించి నేను చెప్తాను. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా దొరలు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిపాలించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ దొరలు. నేను మాత్రం దొరని కాదు, గుంపుల నుంచి వచ్చిన, ప్రజల మధ్య నుంచి వచ్చిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఇంకోటి కూడా మరి అపవాదం కూడా ఉన్నది సార్. మరి మీరు దొరని కాదని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఈ ఎక్కువ పదవులు మాత్రం ఆ రెడ్లకు కేటాయించారని చెప్పేసి ఒక అపవాదం కూడా ఉన్నది. మరి అది కూడా ఒకసారి చూసుకోవాలి. దొరలం కాదని చెప్పుకుంటే తనకు ఎలాంటి గొప్పలు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను గుంపు మేస్త్రి అని, మంత్రుల గుంపు అంతా మేస్త్రి, ఆ గుంపుకంతా మేస్త్రి నేనే అని చెప్పేసి ఎవరు ఏమైనా చేసినా కూడా పట్టించుకోము అని చేసి చెప్తా ఉన్నాడు. తన గుంపులో ఉన్న వారంతా రాష్ట్రం కోసం ఎంతో కష్టపడతా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఆ కుటుంబాలలో కష్టాలు ఏమిటో తెలుసు. ఆనాడైనా ఈనాడైనా తనను రేవంత్ అన్నను పిలిస్తే ఇష్టమని ఆయన అన్నారు. పదవులు హోదాలు మార్చుకొని ప్రజలలో తనకు బంధం ఇప్పటి వరకు మారదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయ. ఒకప్పుడు తాను జెడ్పీటీసీని, ఆ తర్వాత ఎంపీని, ఇప్పుడు సీఎంను. కానీ తాను సీఎం కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇక గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జీతాలు పడలే అన్న మాట కూడా మనం విన్నాం. అది చూసినామో ఉద్యోగస్తులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ
ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుని 1వ తారీఖు నాడు జీతం చెల్లిస్తానా, ఎన్ని సమస్యలు కూడా చెల్లిస్తానా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రజల గుండెల్లో స్థానమే శాశ్వతమని, దొరతనం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాగ తన పాలనలో 10వ తారీఖు వరకు ఉద్యోగాలు అందరి పరిస్థితి ఉండే, ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పింది. ఇంకోటి కూడా సార్, మీరు ఒక మాట అన్నారు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. మరి అది కేసీఆర్ అయితే మాట చెప్పక ముందుకే మాత్రం ఇదైతే చేసి ఉండేది, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పేసి అని అనలే. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల బాధలను చూసి మాత్రం ఎంబటే ఇచ్చిండ్రు. కానీ మీరు ఆమె ఇచ్చిండ్రు, మరి ఆ తులం బంగారం ఎక్కడ పోయిందో అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని విద్యా రాష్ట్రంగా అభివృద్ధి చేస్తడంలో మీ పాత్ర అయితే అమోఘం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిండు, చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుందని చెప్పేసి చెప్పిండ్రు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులే ఈ దేశ తలరాతలు, రాష్ట్ర తలరాతలు మారుస్తారు, మీ తలరాతలు మార్చుకుంటారని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ ఏదైతే చెప్పిండో అదే విధానాన్ని మీరు అవలంబిస్తూ ఉన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. కానీ ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలను మాత్రం అరికట్టలేకపోతారనేది ఒక అపవాదం అయితే ఉన్నది. మరి దీనిపైన మీది ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే విద్యామంత్రిగా మీరే ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క ఆగడాలను మరి అరికట్టలేకపోతారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. దీనిపైన కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రమాద బీమా ద్వారా ఉద్యోగులకు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు కవరేజ్ ఉందని, విమాన ప్రమాద బీమాకు బ్యాంకులు 2 కోట్లు 3 కోట్ల బీమా అందిస్తాయని చెప్పేసి శ్రీవంత్ రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు కూడా బీమా సాయం చేసిండ్రు. ఏదేమైనప్పటికీ మేము ఈ ఉద్యోగస్తులంతా కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు 1 గంట పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా టీఆర్నిజం నుంచి చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఉద్యోగాలు లేక ఏ పనులు చేసుకుంటూ ఇబ్బందులకు గురవుతారు. కొద్దిమంది అవినీతి అధికారులు కోట్లకు పడకలెత్తుతా ఉన్నారు. మరి ఇది దృష్టి ఏందో చూడాలి. ఈ రోజేమో మీకు ప్రమాద బీమాలు అన్నీ మీకు సర్వ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి అంటారు. కానీ కొద్దిమంది, అందరూ అనడానికి లేదని, కొద్దిమంది సుల్తానం కట్టలు పేర్చుకుంటారు. మరి పొద్దాక వీడు పనిచేస్తే మరి మనకైతే ఏమొస్తలేదు. కానీ మీరు ఉద్యోగం రాలేదని చెప్పేసి బాధపడి ఉద్యోగం తెచ్చుకొని ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదించడానికి కూడా మీరు వెనుకాడతలేరు. అదేందో ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఏదేమైనా అవినీతి లేని సమాజం ఉండాలి. ఈ లంచాలకు అరికట్టాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను గుంపు మేస్త్రినే, మా మంత్రులంతా గుంపులోనే ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందు వరుసలో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకోటి, ఈ డబుల్ బెడ్రూమ్లకు విషయానికి వచ్చేసరికి మాత్రం అది తొందరగా పంచాలని చెప్పేసి ఆ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకోటి కూడా, గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఊరికి అవతల ఉపాధికి దూరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు కొత్త నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వార్తలలో ప్రధానంగా అనిపిస్తూ ఉన్నది. 10 అంతస్తులతోటి డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తాం, అది ఉపాధికి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపడతామని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఇది కూడా చేయాలని చెప్పేసి ఒకసారి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.